అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లిలోని జనసేన పార్టీలో విభేదాలు బగ్గుమన్నాయి. జనసేన నాయకుడిపై మండల అధ్యక్షుడు దాడి చేశారు. జనసేన నాయకుడు తొలేటి ఉమపై రాత్రి మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ దాడి చేశారు. తలపై బలంగా కొట్టడంతో ఉమను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పి గన్నవరంలోని జనసేన ఆఫీసులో జరిగిన మండల స్థాయి మీటింగ్లో ఓ అంశంపై ఇరు వర్గాల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ క్రమంలోనే దాడి జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాజేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇరు వర్గాల మధ్య జరిగిన దాడి ఘటనలో పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చక్రధర్ అందిస్తారు. చక్రధర్, చెప్పండి. గ్రేసీ, గుడ్ మార్నింగ్ అమ్మా. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా కాలంగా అంటే జనసేన పార్టీ అధికారంలోకి రాకముందు నుంచే వర్గపోరు నడుస్తుంది. అది అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత పెరిగింది. ముఖ్యంగా కోనసీమ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలోనూ జనసేనలో 2-3 వర్గాలు ఉంటాయి. ఆ 2-3 వర్గాల మధ్య విభేదాలు ఉంటాయి. వాళ్ళు దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించడం కంటే కూడా దాన్ని పెంచుకోవడానికే చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే పెరుగుతోంది కూడా. అధిష్టానం కూడా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, పట్టించుకోకపోవడం తోటి ఆ వివాదాలు ఏవైతే ఉన్నాయో రోజు రోజుకి పెరుగుతున్నాయి. అందులో భాగంగా గన్నవరం నియోజకవర్గంలో ఐనవిల్లి, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఐనవిల్లి సంబంధించి నిన్న రాత్రి జరిగింది ఈ ఘటన. అక్కడ జనసేన మండల అధ్యక్షుడిగా ఉన్న పోలిశెట్టి రాజేష్ అనే ఆయన ఎమ్మెల్యే వచ్చిన ఎక్కడికైనా ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాలు కానీ పార్టీ కార్యక్రమాలు కానీ అవుతుంటే మమ్మల్ని పిలవటం లేదు అని రెండో వర్గం వాళ్ళు మాకు చెప్పటం లేదు అని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకి నిన్న సాయంత్రం 7 గంటలకి గన్నవరంలో ఎమ్మెల్యే ఆఫీసులో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో భాగంగా వాళ్ళిద్దరూ వాదులాడుకున్నారు. ఆ వాదులాట టైంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ వాళ్ళిద్దరిని సముదాయించి అలా కాదు, ఈసారి నుంచి సమన్వయం చేసుకోండి అని చెప్పారు. అది అయిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ టైంలో కూడా వాదులాడుకుంటున్న టైంలో కూడా ఒకరిపై ఒకళ్ళు చేయి చేసుకునే స్థాయికి వెళ్ళింది. తర్వాత వాళ్ళు ఎవరు వాళ్ళకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 12 గంటలకి ఈ అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్ అనే ఆయన ఇంకో వర్గానికి చెందిన తోలేటి ఉమ అనే ఆయన ఇంటి మీదకి ఒక 4-5 వెళ్ళి రాత్రి 12ంటికి వెళ్ళి మాననాయకాలని పోలీసులు చెప్తున్నారు. వాటితో దాడి చేశారు. ఆయన తల పగిలింది. అది కొంత పెద్ద ఇష్యూ అయింది. రాత్రి అప్పటికప్పుడు పోలీసులు వెళ్ళి రాజాని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అలాగే రెండో వైపు దెబ్బలు తిన్న తోలేటి ఉమని అమలాపురంలో ఉన్న ప్రభుత్వ వైద్యశాలలో తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతున్నారు. అంటే మనకి అందిన సమాచారం ప్రకారం ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు, కానీ దెబ్బలైతే గట్టిగా తగిలాయి. దీని మీద మరి అధిష్టానం ఏమైనా సీరియస్ గా తీసుకుంటుందా, ఎవరినైనా ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం, అసలు దాడి చేసిన వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా, ఇలాంటి చర్చ అయితే జరుగుతోంది. పనిలో పనిగా ఈ దాడి నేపథ్యంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేనలో ఉన్న విభేదాలన్నిటినీ పరిష్కరించే దిశగా ఏమైనా చర్య తీసుకుంటారా? అలాగే మనం జనసేన సీనియర్ నాయకులతో మాట్లాడాను నేను. వాళ్ళు దీని మీద ఒక కమిటీ వేస్తారు అనుకుంటున్నాము. మొత్తానికి ఎలాంటి విభేదాలు లేకుండా చూడాలని అనుకుంటున్నాము. దీంతో పాటు తెలుగుదేశంతో కూడా ఇక్కడ విభేదాలు ఉన్నాయి. ఆ తెలుగుదేశం విభేదాల్లో కూడా ఎవరైతే గ్రూపులుగా ఉన్నారో వాళ్ళు కొంతమంది తెలుగుదేశం వైపు వెళ్తున్నారు. సో ఈ వివాదాలు అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. దీన్ని మరి పవన్ కళ్యాణ్ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం ఆయన ఏమైనా సీరియస్ గా తీసుకుని ఒక కమిటీ వేసి దీని మీద ఏమైనా చేస్తారా, లేదా ఒక్కళ్ళని పిలిచి మాట్లాడతారా అనేది చూడాలమ్మా. ప్రస్తుతం అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పరిస్థితి అయితే బాగోలేదు. ఎక్కడికక్కడ విభేదాలు గొడవలతోటే ఉన్నారు. ఇది ఇంతవరకు జరిగిందమ్మా. రైట్, థ్యాంక్ యూ చక్రధర్.